హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డెవిల్ రావణ్ పార్ట్ 13. వర్ష ప్రేమను డ్రాప్ చేసి తన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ప్రేమ ఇంట్లోకి అడుగు పెడుతూనే ఇంకా చీకటిగా ఎక్కడ లైట్లు వేయకుండా ఉన్న ఇంటిని భయంగా చూస్తూ అమ్మా అని అరిచింది. కంగారుగా ప్రేమ పిలుపుతో అప్పటి వరకు ప్రేమ గురించి, ఆమె భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ తెలియని మగత నిద్రలోకి జారుకున్న తులసి గారు ఉలిక్కిపడి నిద్ర లేచి చుట్టూ చీకటిగా ఉండడంతో ప్రేమ అని పిలిచారు కంగారుగా. తల్లి మాట వినగానే ప్రేమకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటే వెంటనే ఆ చీకట్లో లైట్ స్విచ్ వెతికి ఆన్ చేసి కంగారుగా చూస్తున్న తల్లిని హత్తుకుని ఏమైందమ్మా అని అడిగింది. ఎప్పుడూ లేనిది తల్లి అలా చీకట్లో ఉండేసరికి కూతురి ప్రశ్నకు తులసి గారు ప్రేమను దగ్గరికి తీసుకుని తన గుండెలకు హత్తుకుని మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఆమె భయం, బాధ కూతురికి ఎలా చెప్పాలో తెలియక తల్లి బాధిది అని తెలియని ప్రేమ ఒకవేళ ఆవిడ తన పెళ్లి కోసమే భంగి పెట్టుకుని ఇలా బాధపడుతున్నారు అనుకుని అమ్మా వంట చేస్తాను, ఆకలిగా ఉంది అని అనడంతో తులసి గారు బిడ్డ ఆకలి అనేసరికి సరే పదమ్మా, ఇద్దరు చేస్తే తొందరగా అయిపోతుంది అంటూ ప్రేమ వెనుకే ఆవిడ కూడా వంటగదిలోకి వెళ్లారు. ఉదయం వండిన కూర మాత్రమే కాస్త అన్నం కూడా ఉండడంతో ఇంకొంచెం అన్నం వండుకుని ఇద్దరు చక్కగా కలిసి తిన్నాక ప్రేమ అన్ని సర్ది పెట్టి తల్లి వేసుకోవాల్సిన మందులు ఇచ్చి అన్ని తలుపులు లాక్ చేసి వచ్చి తల్లి పక్కన కూర్చుని ఆవిడికి అన్వి గురించి చెప్పడం మొదలుపెట్టింది. అన్వితో తన పరిచయం, కొద్ది కాలంలోనే వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన బాండింగ్, ఉదయం అనుకోకుండా గుళ్ళో కలవటం, అన్వితో పాటు పాప ఫ్యామిలీ అంతా తనని కలవటం అంతా పోసగుచ్చినట్టు చెప్పింది ప్రేమ. సాయంత్రం వర్ష చెప్పినప్పుడే తులసి గారిలో ఏదో తెలియని భయం ఏర్పడింది. కానీ ఇప్పుడు ప్రేమ మాటల్లో అంతా వినేసరికి ఆమె భయం 100 రెట్లు పెరిగింది. కారణం అన్వి గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రేమ కళ్ళల్లో అచ్చం బిడ్డ అల్లరిని మూటంగా చెప్పే తల్లిలానే కనిపిస్తూ ఉంటే దీనివల్ల ప్రేమ భవిష్యత్తుకి ఎలాంటి ముప్పు వస్తుందో అన్న భయం పట్టుకుంది ఆవిడికి. ఆ భయంతోనే ప్రేమ నాకు ఒక మాట ఇస్తావా అని అడిగారు తులసి గారు. తల్లి మాటల మధ్యలో సడన్ గా అలా అడిగేసరికి ప్రేమ ఆశ్చర్యపోతూ సడన్ గా ఏమైందమ్మా, అయినా మాట అంటున్నావేంటి అని అడిగింది. తన మనసు ఎందుకో ఏదో భయాన్ని సృష్టిస్తూ ఉంటే ప్రేమ ప్రశ్నకు తులసి గారు ప్రేమ చేతిని తన తల మీద పెట్టుకుని ఇన్నాళ్ళు నువ్వు నా కోసమే పెళ్లికి అడ్డు చెప్తూ వచ్చావు ప్రేమ, దానికి నేనేమీ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు నువ్వు చేసుకోబోయే అబ్బాయి అన్ని విధాలుగా నీకు సరిపోతేనే కానీ చేసుకోవటానికి వీల్లేదు. నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే నేను చచ్చినంత ఒట్టే ప్రేమ అని అనేశారు ఆవిడ భయంగా. తల్లి మాటలకి ఆవిడ ఉద్దేశం అర్థమైన ప్రేమ ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. వెంటనే తల్లి తల మీద నుండి తన చేతిని వెనక్కి లాక్కుని అప్పటికే కన్నీళ్లు చెంపలను తడిపేస్తూ ఉంటే సడన్ గా ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు, ఏమైంది నీకు అని అడిగింది బాధగా ప్రేమ. ప్రేమ మాటలకి తులసి గారు కూతురి కన్నీళ్లను తుడిచి ఇప్పుడేం నన్నేం అడగొద్దు ప్రేమ, ప్రస్తుతానికి అన్ని వదిలేయ్, నాకు నీ సంతోషమే ముఖ్యం, అందుకే బలవంతంగా మాట తీసుకున్నాను అని చెప్పి ప్రేమను తన ఒడిలో పడుకోబెట్టుకుని కూతురి తల నిమురుతూ జోగొడుతూ ఉండేసరికి అప్పటికే బాగా అలసిపోయిన ప్రేమ తల్లి ఒడిలో నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. ప్రేమ నిద్రపోగానే తులసి గారు ప్రేమ తల నిమురుతూ నేను బ్రతుకుండగా నీ జీవితం నాశనం కానివ్వను, నీ జీవితం నీకు చూపిస్తున్న దారి నీకు మంచిది కాదు ప్రేమ, అందుకే నీ మనసుని కష్టపెడుతున్నాను అని తెలుసు కూడా తప్పట్లేదు అని అనుకుని ప్రేమ నుదుటిపై ముద్దు పెట్టి జాగ్రత్తగా ఆమె తల కింద దిండు పెట్టి కూతురు పక్కనే పక్క వేసుకుని ఆమెని చూస్తూ ఆలోచనల మధ్య సతమతం అవుతూ ఎప్పటికో నిద్రపోయారు తులసి గారు. అమ్మ గొంతులోని బేస్కి వైభవ్ భయంతో స్పీడ్ 100 దాటిస్తే తండ్రికి కోపం వచ్చిందని అర్థమైన అన్వి భయంతో సైలెంట్ అయిపోయి తిరిగి తండ్రి గుండెల్లోనే ఒదిగిపోయింది. మళ్ళీ ఆ ఛాన్స్ ఎప్పటికి దొరుకుతుందో అన్న బాధలో అన్వి స్పర్శకు తను భయపడుతుంది, అలాగే తనను బాగా మిస్ అవుతుంది అని అర్థం చేసుకున్న అతీదు అన్వి తల నిమురుతూ మౌనంగా కళ్ళు మూసుకున్నాడు. కార్ ఆగడంతో అన్విని వైభవ్ చేతికిచ్చి చాలా ఫాస్ట్ గా అతని రూమ్ కి వెళ్ళిపోయాడు అతీదు. అతను వెళ్తున్న వైపే చూస్తూ అన్వి తప్ప అందరి మొహాల్లో చిరునవ్వు విరబూయడంతో ఆ బుడ్డది అందరినీ వింతగా చూస్తూ బాబా, డాడీకి ఎందుకు కోపం వచ్చింది అని అడిగింది వైభవ్ మెడ చుట్టూ చేతులు బిగించి.
కూతురి ప్రశ్నకు వైభవ్ నవ్వుకుంటూ, మీ డాడీ అమ్మ డిస్టర్బ్ చేసింది బంగారం మీ డాడీని, అందుకే అమ్మ నుండి తప్పించుకోవడానికి కోప్పడుతున్నాడు అన్నాడు. వైభవ్ మాటల్లో అన్వికి ఏం అర్థమయ్యిందో తెలియదు కానీ అందంగా నవ్వేస్తూ, డాడీ ఎంత కోప్పడినా అమ్మ నుండి తప్పించుకోలేడు అనింది తన చిట్టి చిట్టి చేతులు తిప్పుతూ. అన్వి సమాధానానికి మొదట ఆశ్చర్యపోయినా తర్వాత నవ్వుకుంటూ లోపలికి వెళ్లారు. వైశాలి గారు రెస్ట్ తీసుకుంటూ సాయంత్రం హాస్పిటల్లో ప్రేమను చూడటం దగ్గర నుండి అంతా గుర్తు చేసుకుంటూ, ప్రేమ వల్ల తన పెద్ద కొడుకు జీవితం ఖచ్చితంగా మళ్ళీ వెలుగులతో నిండుతుంది అన్న సంతోషంతో హాయిగా నిద్రలోకి జారుకున్నారు ఆవిడ. ప్రేమను చూసినప్పటి నుండి అతిథిని గమనించిన వైభవ్ కూడా తన గుండెల మీద హాయిగా బుజ్జిన అన్వి తల నిమురుతూ, మీ డాడీ జీవితంలోకి మీ ప్రేమ అమ్మ రావాలరా బంగారు, ఆవిడ మాత్రమే మీరిద్దరూ కోల్పోయిన ప్రేమను ఆప్యాయతను తిరిగి మీకు పంచగలుగుతుంది. ఇదంతా కేవలం నీ వల్లే సాధ్యం అవుతుందిరా అని నిద్రలో ఉన్న అన్వి నుదుటిపై ముద్దు పెట్టుకుని పాపను జాగ్రత్తగా పిల్లో మీద అడ్జస్ట్ చేసి అన్న గదివైపు నడిచాడు వైభవ్. ఫాస్ట్ గా తన గదిలోకి వెళ్లిన అతీత్ వెంటనే వాష్రూమ్ లోకి వెళ్లి షవర్ కింద నిలబడ్డాడు. ఆ చల్లటి నీళ్లు శరీరంలో చలిని పుట్టిస్తుంది గాని మనసులో ఉన్న వేడిని తగ్గించకపోవటంతో అన్వి గురించి ఆలోచిస్తూ కాసేపటికి వాష్రూమ్ నుండి బయటకు వచ్చి డ్రెస్సింగ్ చేసుకుని రెక్లైనర్లో వాలిపోయి వింధ్య అంటూ పిలిచాడు. ఆమె దగ్గరలోనే ఉంది అని తన గుండె చప్పుడు చెప్తూ ఉంటే అతని పిలుపు కోసమే వేచి చూస్తున్న వింధ్య అతిథి ఎదురుగా వచ్చి నిలబడి, టెన్షన్ పడకాది, అత్తంకేం కాదు, షీఈ్ ఓకే నౌ అని చెప్పింది. ఆమెకి తెలుసు అతిథి కాదని, కానీ అతనంతటా అతను ఓపెన్ అవ్వాలని అలా మాట్లాడేసరికి ఆలోచనలో ఉన్న అతిథు తన ఎదురుగా పాల నొరుగుల తెల్లని కాంతిలో ఆత్మ రూపంలో ఉన్న వింధ్యను చూస్తూ, అన్వి ప్రేమను తన సొంత తల్లిలా భావిస్తుంది వింధ్య, ఆమెను అమ్మ అని పిలుస్తుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే అన్వి ప్రేమకి బాగా ఎడిక్ట్ అయిపోతుంది తర్వాత అంటూ ఇంకా చెప్పలేక ఆగిపోయాడు అతిథ్. అతని భయం అర్థమైన వింధ్య కాస్త కోపంగా, నువ్వు ఎప్పటికీ ఇలానే ఉండాలని నిర్ణయించుకున్నావు కదా, అది నువ్వెలాగో మన బిడ్డను దగ్గరకు తీసుకోవు, కనీసం అన్వీనైనా తనకి కావలసిన ప్రేమను వెతుక్కుని దానివల్ల తనైనా సంతోషంగా ఉంటుంది కదా అని అనింది. ఆమె మాటలకి మనసు మెలిపెట్టినట్టు అనిపిస్తూ ఉంటే అతీత్ బాధగా వెనక్కి వాలి పసి బిడ్డగా ఉన్న అన్విని వింధ్య పొత్తిల నుండి ఎత్తుకోవడం గుర్తుకు చేసుకోగాని మనసుకు ఒకసారి సంతోషంగాను ఒకసారి బాధగాను అనిపించడంతో పక్కనే ఉన్న విస్కీ బాటిల్ ఓపెన్ చేసి తాగడం మొదలు పెట్టాడు. అతీత్ ప్రవర్తనకు అక్కడే ఉన్న వింధ్య విస్తుపోతూ, నువ్వు ఎప్పటికి మారుతావా అది అని అడిగింది అసహనంగానే. వింధ్య ప్రశ్నకు అతీత్ బేలగా ఒక నవ్వు నవ్వి, నేను నీ దగ్గరకు వచ్చే వరకు నాలో ఎలాంటి మార్పు రాదు వింధ్య, నన్ను మార్చాలి అన్న మీ అందరి ప్రయత్నం వృధా ప్రయాసే అన్నాడు మొత్తుగా కళ్ళు మూతలు పడుతూ ఉంటే. అప్పుడే అక్కడికి వచ్చిన వైభవ్ అన్నను అలా చూసి బాధపడుతూ ఆ రెక్లైనర్లో అతిథిని సరిగ్గా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి, నీ విషయంలో అమ్మ ఆలోచన కరెక్టే అన్నయ్య, వింధ్య వదిలిన తర్వాత నిన్ను అన్విని అంత ప్రేమగా చూసుకోగలిగేది ప్రేమగారు మాత్రమే, ఆవిడ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీ లైఫ్ లోకి రావాలి అనుకుని ఏసీ ఆన్ చేసి లైట్లు ఆఫ్ చేసి బయటికి వెళ్ళిపోయాడు వైభవ్. వింధ్య ఆత్మ ప్రస్తుతానికైతే అతీత్కి తప్ప ఇంకెవరికి కనిపించదు. వింధ్య అతీత్కి కనిపిస్తుంది అన్న విషయం ఎవ్వరికీ తెలీదు. అతీత్ వింధ్యతో మాట్లాడడం చాలాసార్లు గమనించిన వైభవ్ అదంతా తన అన్న భ్రమే అనుకున్నాడే కానీ ఈ విషయాలు ఏవి అతనికి తెలీదు. వైభవ్ అలా వెళ్ళగానే వింధ్య చిన్న చిరునవ్వుతో కలత నిద్రలో ఉన్న అతీత్ మొహం మీద చిన్న చిరుగాలిని వదిలేసరికి అతను ప్రశాంతవంతమైన నిద్రలోకి జారుకున్నాడు. అతన్ని చూస్తూ, తొందరలోనే నీ జీవితం మళ్ళీ రంగులమయం కాబోతుంది అది, ఆ దేవుణ్ణి ఇన్నేళ్ళ నుండి మేమందరం అడుగుతున్న కోరిక ఇప్పటికి తీర్చబోతున్నాడు, రాయిలా మారిన నీ మనసు తొందరలోనే కరగబోతుంది అని అనుకుని అతిథి స్పర్శని ఫీల్ అవ్వలేదు అని తెలిసిన తన తృప్తి కోసం అతని తల నిమిరి మాయమయ్యింది వింధ్య. నిజంగానే మరి ఇద్దరు ఒకటవబోతున్నారా? చూద్దాం ఏం జరుగుతుందో.